పార్కు మంజూరు చేయించే క్రమంలో ఈ సూరత్ నుంచి కొందరు నా దగ్గరికి వచ్చారు, ఏదో పార్క్ చేపిస్తాడు, ఇది మేము కూడా దానికి అందుకుంటాము అనేటువంటి ఆలోచన చేసిండ్రు. దానిలో మాకు దర్గస్వామి అని ఒక మా మిత్రుడు ఉన్నాడు. వస్తే నేను అన్నా దీన్ని మెగా టెక్స్టైల్ పార్కు లేకుంటే టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తా అనేటువంటి ఆలోచన చేసి మేము ముందుకు వెళ్ళాం. అప్పుడు మునియప్ప గారు మంత్రి ఉండ్రి పోయి తెస్తే ఆయన ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి పాలసీ ఈ రోజు కూడా జనం చాలామంది తెలియదు, ఒక్క పార్కు ఒక్క ఎంపీకి ఒక టర్మ్లో ఒకటి ఇస్తారు. అందుకెళ్ళి టెక్స్టైల్ పార్క్ తీసుకొని రావటం జరిగింది. వీళ్ళు కూడా కొంత డబ్బు సేకరించడం, దరిదాపుగా 10 కోట్లతో పార్క్ తీసుకొచ్చినాం, అమలు చేసిన తర్వాత దాన్ని ఒక దరిదాపుగా 300-400 మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికే దరిదాపుగా 500 యూనిట్లు మంజూరు చేసినాం. 164 యూనిట్లు ఎంతో నాకు మెమరీ ఉన్నంత వరకు అవి అమలు అయినాయి. అందులో 70-80 యూనిట్లు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని సిక్ అయినాయి, అనేక కారణాలు ఉన్నాయి.